నిధులను వెంటనే ఉపాధి రైతుల నిధులను వెంటనే కౌలు రైతులను వెంటనే కౌలు రైతుల నిధులను. అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 40 కిలోల 650 గ్రాములని చెప్పిండ్రు. అది రైతుల ముంగట ఒక మాట, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 42 కిలోలు పెడుతుండ్రు. వడ్ల కొనుగోలు అక్రమాలపై ఎలిగేడులో బీఆర్ఎస్ నిరసన. రైతులకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు. వడ్ల కొనుగోలులో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎలిగేడు మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షుడు బైరెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు మించి ధాన్యం తూకం వేసి రైతులను నష్టపరిచారని, ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్గా నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అలాగే అక్రమ మట్టి రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ గత సీజన్లో జరిగిన వేసవి సీజన్లో జరిగిన వడ్ల కొనుగోలు కేంద్రాలలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మేమందరం పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు అందరం వచ్చి వారి గ్రామాలలో 12 గ్రామాలలో పిఎస్సిఎస్ వడ్ల కేంద్రాలు, మరి అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను మరి వివరించడం జరిగింది గౌరవ ఎంఆర్ఓ గారికి. మరి ఎక్కడైతే ఈరోజు ఈ సీజన్లో గత 2 నెలల నుంచి మరి గౌరవ పెద్దపల్లి స్థానిక ఎమ్మెల్యే మరి విజయరామనారావు గారు సెంటర్లు ఓపెన్ చేయడమే లేటుగా ఓపెన్ చేశాడు. మరి లేటు ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఏ సెంటర్కి ఓపెన్ చేసిన ఏ సెంటర్లో కూడా ఓపెన్ చేసి మేము 40 కిలోల కంటే 650 గ్రాముల కంటే మేము 1 గ్రాము కూడా ఎక్కువ పెట్టకుండా రైతులను మరి జోకిస్తామని చెప్పి మాట ఇచ్చిన సందర్భంలో రైతన్నలంతా గత 2-3 సీజన్ల నుంచి మరి ఎంతో ఆశతో మాకు ఈ పంట పండిన రైతాంగం అంతా, కౌలు రైతులందరూ ఎంతో ఆశతో మరి వారిలో ఆనందం ఉంది. కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మరి ప్రతి వడ్ల కేంద్రం కూడా ఎక్కడ కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 40 కిలోల 600 అనేది ఎక్కడ కూడా లేదు. ఈరోజు 40 కిలోల 600 అని చెప్పి 41 కిలోలు 500, 42 కిలోలు ఒక గ్రామంలో, ఏకంగా ఒక్కొక్క గ్రామంలో 43 వరకు కూడా మరి జోకి ఈరోజు మరి రైస్ మిల్లర్లకు పంపించడం జరిగింది. మరి దీంట్లో మరి ఏదైతే మరి స్థానిక ఎమ్మెల్యే మరి ఎందుకైతే మరి మేము 2 సార్లు మరి ఓడించి మరి 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఏ రైతులైతే వారు ఓటేసి గెలిపించాడో మరి అదే రైతులను ఈరోజు మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే విజయరామరావు గారు మరి ఓటేసిన రైతులనే ఈరోజు రైతు లోకాన్ని అంతటి కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో రైతాంగం అంతా మీరందరూ పత్రికా మిత్రులు మరి ప్రజలంతా చూస్తున్నారు. గత 15-20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి ఎక్కడి వడ్లు అక్కడే, ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది తప్పితే దిగుమతి కాలే. మరి ఏకంగా ఎలిగేడు మండల కేంద్రంలో ఈ మాత్రం దిగుమతి అయిందంటే ఎక్కువ జోకడం వల్లనే ఈరోజు దిగుమతి అయింది. మరి ఈ దిగుమతి ఎక్కువ జోకడం వలన ఈ వడ్లు ఎవరికి పోయినాయి? మరి ఇక్కడున్న రైస్ మిల్లర్లకు ఇక్కడ ఒక మాట చెప్పడం, మరి రైస్ మిల్లర్లకు ఒక మాట చెప్పి రైస్ మిల్లర్లు దించకుండా మరి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి దీని సందర్భంగానే మా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ కేంద్రాలు, వడ్ల కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు తిరగడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి తిరిగి మరి ఎక్కడున్న రాములపల్లె, ముప్పిడితోట, సుల్తాన్పూర్, అలాగే లాలపల్లె కేంద్రాలకు వెళ్తే ఇక్కడ కూడా 40 కిలోలు 600 పెట్టట్లేదు, 41 లేదు, 42 కిలోలు మేము సరిగ్గా మా ముందట జోకుతున్న హమాలి సోదరులు కూడా రైతులు చెప్పడం జరిగింది. కానీ రైతన్న పాపం అధైర్యపడుతుండు, రైతన్న చెప్పడానికి ముందట రావచ్చు. ఏమన్నా మేము అడగడానికి వెళ్తే కనీసం ఏకంగా ఆ రైతును నువ్వు ఎందుకు పోయినా వాళ్ళ దగ్గరికి అని చెప్పి వాళ్ళను ఆపేయడం జరుగుతుంది. వాళ్ళ వడ్లు జోకకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడైతే మాట ఇచ్చి మోసం చేసిండో ఈరోజు ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం విప్పుగా ఉండి ఒక అధికారంలో ఉండి మరి ఎక్కడ కూడా ఆయన మాటకు విలువ లేదనేది ఈ ప్రజలంతా ఈరోజు గుర్తెడుతున్న సందర్భం. నువ్వు ఇచ్చిన మాటకే విలువ లేకుండా మరి నువ్వు ఇచ్చిన మాటకే ఈరోజు రైతు సోదరులు విలువ లేదనేది మేము ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న సందర్భం. దాంతోపాటు మరి ఇదైతే మరి
ఎక్కడైతే జోక్కుతున్న రైస్ మిల్లర్ల కాంటాక్ట్ పెడితే వాళ్ళు కూడా వడ్లు కట్ చేయడం, మరి అలాగే వడ్లు కట్ చేసిన వడ్లు ఎక్కడికి పోతున్నాయి, మరి ఎవరి పాలవుతున్నాయి, మరి తిరిగి రైతులకు చెందుతలేవు అని చెప్పి అదొక సందర్భం. అలాగే మంచిగున్న వడ్లని వేసే కాలంలో ఒక్క వాన పడకుండా కూడా మంచిగున్న వడ్లను మంచి వడ్లను కూడా కామన్ కింద వేసి, మరి కామన్ వడ్ల కింద వేసి అది కూడా ప్రతి రైతును కూడా 20 రూపాయలు, క్వింటాల్కి 20 రూపాయలు నష్టం చేస్తారు. ఇది రెండో సందర్భం. క్వింటాల్కి 20 రూపాయలు ఇట్లా నష్టం. మరి అలాగే ఒకవైపు మరి ఎక్కువ జోకిచ్చి ఈ విధంగా నష్టం, ఇన్ని విధాల నష్టం చేసి ట్రాక్టర్కు దాదాపు 4,000 నుంచి 6,000 రూపాయలు మరి ప్రతి రైతుకు నష్టం జరుగుతుంది. ట్రాక్టర్కు 4,000 నుంచి 6,000 అంటే ఈ ఎలిగేడు మండలంలోనే మరి కోట్లాది రూపాయల ప్రజాధనం మరి రైతుల పంట కష్టం చేసుకున్న రైతు మరి ఏం కావాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీయడం జరుగుతుంది. మరి ఎందుకంటే సొంతంగా ఉన్న రైతు ఒకవైపు, కౌలు చేసుకునే రైతు పాపం అయ్యో రామ అని చెప్పి మొత్తుకుంటున్న సందర్భం. ఏమాత్రం కూడా కనీసం వాళ్ళు కౌలు చేసుకున్న రైతులకు వీలని సందర్భం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఎక్కడికి పోయినా ఈ వడ్ల పైసలు మరి తిరిగి వాళ్ళే అదే పాయింట్స్లో ఒక్కొక్కటి వెరిఫై చేసి మరి ఇప్పటికే ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై అధికారులు నిన్ననే కలెక్టర్ గారు కూడా మేము ఇదే ఫ్యాక్స్ పంపించి వెరిఫై చేసి ప్రతి రైతు కూడా మరి తిరిగి లాభం చెందకపోతే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పెద్ద ఎత్తున దీనిపై నిరసన మరి పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రైతన్న అందరం కూడా ఎలిగేడు మండల కేంద్రంలో మరి నిరసన చేపట్టడానికి తప్పకుండా ప్లాన్ చేస్తాం. మీరు ఒక నెల 20 రోజులు టైం ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా తిరిగి రైతుకు ఎక్కువ జోకిన పైసలు పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా రెండవది, నిన్ననే మేము ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామానికి వెళ్తే అక్కడున్న మట్టి మాఫియా మరి కుదురుపాక గ్రామానికి చెందిన మట్టి మాఫియా కుదురుపాకలో మట్టి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యే మట్టి వ్యాపారులతోటి కుమ్మక్కై మొత్తం మా గ్రామాల గుండా, మా ముప్పిడితోట, రాములపల్లి, లోకపేట గ్రామాల గుండా వందలాది రాళ్ళతోటి రాత్రి పొద్దునక మరి మట్టి మాఫియా చెలరేగుతుంది. ఈ లోడ్లు మొన్నగాక ఈ ప్రభుత్వంలో, మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేస్తూ 12 టిప్పర్ల లారీలు అంటే ఎక్కడ కూడా ఏ ప్రోటోకాల్ ప్రకారం కూడా 12 టిప్పర్ల లారీలు తిరగద్దు. ఏ జీవోలో కూడా లేనిది 12 టిప్పర్ల లారీలు కూడా తిరుగుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నాయి. మరి దీనిపై కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామాల రైతులకు ఎక్కడోళ్ళక్కడ ఆపితే పైసలు ఇవ్వడం, ఆ గ్రామాలకు చాటుమాటుగా పైసలు ఇచ్చి మరి మీరందరినీ, అక్కడున్న రైతాంగాన్ని, అక్కడున్న ప్రజలను కూడా మభ్యపెడుతూ తీసుకెళ్తున్న సందర్భం. దానికి పోలీస్ వ్యవస్థ కూడా ఘోరాతి ఘోరంగా మరి ఇక్కడి పోలీస్ వ్యవస్థ, మండల పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. మరి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారిని, ఇక్కడ ఉన్న సిఐ గారిని కూడా మనం తీవ్రంగా మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎవ్వరు అడ్డుకున్నా కూడా వాళ్ళని తీసుకుపోయి జైలు ఎత్తామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్న గ్రామ రైతాంగాన్ని కూడా భయపెడుతున్నారు. మరి అక్కడున్న కెనాల్ ధ్వంసమైన ఏ రోడ్ అయినా మరి ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే బాధ్యత వహించి ఆ రోడ్లు పూర్తిగా అయిపోతే మేము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ మట్టి మాఫియా ఒకటి, మా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో మోసం చేస్తున్న మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను మరి తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తప్పకుండా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలు దేవుడెరుగు, కనీసం రైతులను కూడా మరి కనీసం పట్టించుకుని ఈ ఎమ్మెల్యేను మరి తప్పకుండా మరి గ్రామాన అడ్డుకోవాల్సి ఉంటుందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. ఈరోజు మా మండలంలో జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతులకు కానీ, అలాగే ఈ బడుగు బలహీన వర్గాలకు కానీ, ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం మేలు చేస్తానని 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఏదైతే గద్దెనెక్కి ప్రభుత్వం పరిపాలిస్తుందో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల పక్షాన ప్రజాపాలన పెట్టి రైతుల మా యొక్క రైతే వెన్నెముక రాజ్యానికి అనేటువంటి దాని మీద మేము ముందుకు వెళ్తున్నాం అనేటువంటి చెప్పుకుంటూ ఈ పెద్దపల్లి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అలాగే మొత్తం రైతులకు ఏదైతుందో ఈ రైతులు పండించిన పంటను ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు అనుగుణంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వారికి అసలు వారు చెప్పేది ఒకటి, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవటం, కానీ రైతులు జరిగేది వాళ్ళ బాధలు అసలు రోజు వచ్చి వాడికి 4వ రోజు ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం పోతలేదు. కేంద్రాలకు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 40 కిలోల 650 గ్రాములని చెప్పిండ్రు. అది రైతుల ముంగట ఒక మాట, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 42 కిలోలు పెడుతుండ్రు. రైతుకు ఈరోజు వర్షాకాలం వచ్చింది. ఆ వర్షం లోపల ఈరోజు గరివేయకపోతే రైతులు నట్టేట మునిగే వాళ్ళు.
ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటే ముచ్చట 40 కిలోల 650 గ్రాములన్న ముచ్చట 42 కిలోలు జోకుతుండ్రు. ఆయనకు తెలియకుండానే ఇది జరుగుతుందా ఈ మిల్లర్లకు ఎమ్మెల్యే గారు? కానీ ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన మా పార్టీ పక్షాన ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. దాన్ని ఇలా మాయమాటలు మభ్య పెట్టుకుంటూ రైతులతో రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా రైతులకు అవగాహన లేక వారు లబోదిబారు మొత్తుకుంటూ వర్షం వస్తుంది ఎంతైనా మంచి అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇలా వర్షాలు పడకపోతే